కొందరు మాటలు చెబుతూ ఉంటే, నీతులు చెబుతూ ఉంటే అబ్బా! ఎంత కాన్ఫిడెంట్‌గా కొందరు కళ్ళార్పకుండా మాట్లాడుతుంటారంటే ఆశ్చర్యం అనిపిస్తది. నీతులు. కానీ చేసేటివి మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. చంద్రబాబు గారు మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద ఇన్నెన్ని మాటలంటే ఏం చెబుదాంలేండి. నీతులు చెప్పేది ఓన్లీ కొందరికే హక్కు ఆంధ్రప్రదేశ్‌లో. ఇన్ని అన్నారయ్యా? సీన్ కట్ చేస్తే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులు అందులో సగం అప్పులు వీళ్ళు ఫస్ట్ సంవత్సరమే చేశారని జగన్ అంత విమర్శ చేస్తే సమాధానం చెప్పుకోలేరు. సమాధానం చెప్పారా వీళ్ళు? కాదని చెప్పారా? ఏం చెబుతాం ఇంకా? మనం ఏం చెబుతాం? ప్రభుత్వ ఖజానాను ప్రైవేటునికి యాక్సెస్ ఇచ్చి అప్పులు తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా చూసారా? ఏపీఎండిసి ఆ మైన్స్ అన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఇప్పటికే 3,500 కోట్లు సమీకరించుకున్నారు. డైరెక్ట్ వాళ్ళు ఖజానా నుంచి తీసుకోవచ్చట. దీని మీద కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ నెల 7వ తేదీ, పోయిన నెల 7వ తేదీనే ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. విచారణ జరుగుతుంది. చాలా పిటిషన్లు నమోదయ్యాయి దీని మీద. నైతికంగా అంటే న్యాయస్థానాల్లో విచారణ జరుగుతూ ఉంటే ఏం చేయాలండి? అదేదో తేలేంతవరకైనా ఎవరైనా ఆగుతారు కనీసం. ఇప్పుడు మళ్ళీ కోర్టు నువ్వు ఏమోటి చేసుకో, మాకడ్డేముంది, ఎవరేం చేస్తారు మమ్మల్ని అనుకుంటున్నారు. మరి ఆ కోర్టులో విచారణ సైతం లెక్క చేయకుండా మళ్ళీ 3,489 కోట్లకు బాండ్లు జారీ చేశారు. ఈ నెల 24న బాండ్లు జారీ చేస్తున్నారట. కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. కనీసం నైతికంగా కోర్టును పరిగణలోకి తీసుకోవాలి కదా. దాన్ని కూడా లెక్క చేయకుండా ఎంత దారుణం అండి బాబు. నిజంగా 9.5% వడ్డీ అంటండి. ఏం వడ్డీ రేట్ అండి బాబు అది? ఏదో హోమ్ లోన్ తీసుకున్నట్లే ఉంది. 9.5% వడ్డీ రేటు కట్ట. ఏందో ఎక్కువ వడ్డీ రేటట. వాళ్ళు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తీసుకోవచ్చట. ఏం పాలనయా స్వామి, ఏం చేసే పాలన ఏందో, చెప్పే మాటలు ఏందో. లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టు పెడుతున్నారట. హైకోర్టులో కేసు ఉంది. అసలు రాష్ట్రం పేరు మీద కాకుండా రాష్ట్ర ఖజానా పేరు మీద కూడా అప్పు తీసుకోవడం ఏందో నాకు అర్థం కాదబ్బా. వీటిని విజనరీ థాట్స్ అనాలేమో మనం ఏమైనా. నిజంగా డైరెక్ట్ డెబిట్ మాండేట్ ద్వారా ఖజానా డైరెక్ట్గా అందుబాటులో పెట్టేస్తున్నారు యాక్సెస్లోకి. హైకోర్టులో కేసు నడుస్తుంది కదా, కనీసం కాసింత ఆగచ్చు కదా. హైకోర్టులో పక్క కేసు నడుస్తున్నా, నోటీసులు ఇస్తూ ఉన్నా, జారీ చేస్తూ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఏమో మనకు అర్థం కావాలి ఇవన్నీ.